ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మీ రాశిలోనే ఉంటూ ఎండింగ్ కల్లా మారుతాడు. ఉగాదికి ముందు రోజు 29వ తేదీకి మారుతున్నాడు ఈవినింగ్కి. సో ఎప్పుడైతే 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో మీ రాశి వైపు బుధ శుక్రుల యొక్క వక్రగతి వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది. కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అంటే గొడవల వల్ల, లేకపోతే అనవసరమైనటువంటి తెలియని ఘర్షణలు. ఎందుకంటే శని లగ్నంలో ఉన్నాడుగా. శని లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత మొండితనాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. మొండిగా చేయాలి, స్ట్రెస్ ఎక్కువ, ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ రెండులోకి అధిక గ్రహాలు అనేటువంటివి ప్రత్యేకంగా మీకు ధనం సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధిగా ఉంటుంది. కాకపోతే కొంత ఆలోచనలు తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి పంచమంలో కుజుడు ఉండడం వల్ల. 2, 4 అధిపతుల యొక్క పరివర్తన ఉండడం వల్ల, అంటే బుధ శుక్రుడు వక్రించి ఉన్నప్పటికీ శుక్రుడికి గురువుకి పరివర్తన వల్ల ఈ చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ రావడం కానీ, రైతులకి అందులో ముఖ్యంగా పసుపు, మామిడి పళ్ళు, బంతి పువ్వులు ఇట్లాంటివి పండించేటువంటి వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ఏజెన్సీస్ నడిపేటువంటి వారికి కానివ్వండి, ఏజెంట్స్గా ఉండేటువంటి వారికి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ రుణాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఈ అష్టమంలో కేతు ఉన్నందుకు, ఈ పంచమంలో ఉండేటువంటి కుజుడు దృష్టి అష్టం మీద పడినందుకు కొంత మీకు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తెలియని కొన్ని ఘర్షణ వాతావరణం, తొందరపాటు పడి ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అయ్యో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశానేంటి, అది మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో, దాని పరిస్థితి ఏమిటో అనేటువంటి కొంత టెన్షన్, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక మీరు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ దశమాధిపతి పంచమంలో ఉన్నందుకు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో, ఈ దశమాధిపతి ఎవరైతే అయ్యారో, ఈ కాంబినేషన్ ఏంటంటే ప్రధానంగా జాబ్ సంబంధించిన విషయంలో మార్పుల్ని సూచిస్తుంది. వేరే ప్రదేశానికి వెళ్ళడం, ఎందుకంటే దుస్వభావ రాశుల్లో ఉంది. అంటే ఉందామా మారిపోదామా, వేరే ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది, ఈ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ మార్పుకి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అవుతారు, మారుతారు కూడా. మారేటువంటి ప్రయత్నంలో అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా విష్ణువుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.